కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఐఐఎం, ఐఐటి, బిఐటి మరియు ఎన్ఐటితో సహా ప్రపంచం ఆర్ఎస్ఎస్ శాఖల స్థానాన్ని చూసి ఆశ్చర్యపోతోంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ మరియు 18 మంది ముఖ్యమంత్రులు, 29 మంది గవర్నర్లు, 1 లక్ష శాఖలు, 150 మిలియన్ల స్వచ్ఛంద సేవకులు, 2 లక్షల సరస్వతి విద్యామందిరాలు, 5 లక్షల మంది ఉపాధ్యాయులు, 10 మిలియన్ల విద్యార్థులు, భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క 20 మిలియన్ల సభ్యులు, 10 మిలియన్ల ఏబీవీపీ కార్యకర్తలు, 150 మిలియన్ల బీజేపీ సభ్యులు, 1200 ప్రచురణ సంస్థలు, 9000 పూర్తికాల కార్మికులు, 7 లక్షల మంది మాజీ సైనికుల మండలి సభ్యులు, 10 మిలియన్ల విశ్వ హిందూ పరిషత్, ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ల బజరంగ్ దళ్ కార్మికులు, 1,50,000 సేవా ప్రాజెక్టులు, 18 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, 283 సభ్యుల పార్లమెంట్, లోక్సభలో 58 మంది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభలో 1460 మంది ఎమ్మెల్యేలు. ఇంకా సంస్థల విషయానికి వస్తే వనవాసి కళ్యాణాశ్రమం, వనబంధు పరిషత్, సంస్కార భారతి, విజ్ఞాన భారతి, లఘు ఉద్యోగ్ భారతి, సేవా సహయోగ్, సేవా ఇంటర్నేషనల్, రాష్ట్రీయ సేవికా సమితి, ఆరోగ్య భారతి, దుర్గావాహిని, సామాజిక సమరస్త మంచ్, ఆర్గనైజర్, పంచజన్య, శ్రీరామ జన్మభూమి మందిర్ నిర్మాణ్ ట్రస్ట్, దీన్ దయాల్ పరిశోధనా సంస్థ, భారతీయ విచార సాధన, సంస్కృత భారతి, భారత్ వికాస్ పరిషత్, జమ్మూ కాశ్మీర్ స్టడీ సర్కిల్, దృష్టి సంస్థాన్, హిందూ హెల్ప్ లైన్, హిందూ స్వయం సేవక్ సంఘ్, హిందూ మునాని, అఖిల భారతీయ సాహిత్య పరిషత్, భారతీయ కిసాన్ సంఘ్, వివేకానంద కేంద్రం, తరుణ్ భరత్, అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ, హిందూస్థాన్ సమాచార్, విశ్వ సంవాద్ కేంద్రం, జన కళ్యాణ్ బ్లడ్ బ్యాంక్, ఇతిహాస్ సంకలన సమితి, రాష్ట్ర సేవికా సమితి, శ్రీశక్తి జాగరణ్, ఏకల విద్యాలయ, ధర్మ జాగరణ్, భారత భారతి, అలాగే సావర్కర్ అధ్యాసన్, శివాజీ అధ్యాసన్, పటిట్ పవన్ సంగతన్, హిందూ ఏక్తా, ఇలా లెక్కలేనన్ని. ప్రియమిత్రులారా, ఆర్ఎస్ఎస్ అంటే ఇదే. ఇది కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టు పార్టీ కాదు. చాలామంది గొప్ప యోధులు ఉన్న ఒక గొప్ప సంస్థ. ఆర్ఎస్ఎస్ లేని భారతదేశం గురించి కలలు కన్నారు, కానీ బదులుగా వాళ్ళు ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళారు. 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ రాబోయే 1000 సంవత్సరాల పాటు భారత్కి సేవ చేస్తూనే ఉంటుంది. పరమ వైభవం నేతుమే తత్స్వరాష్ట్రం, మన దేశం అత్యున్నత కీర్తిని పొందుగాక అని ప్రతిరోజు ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కోరుతూనే ఉంటాడు. ఈ జ్ఞానాన్ని కుటుంబ సభ్యులతో, ప్రియమైన స్నేహితులతో పంచుకోండి. జై హింద్, జై భారత్.